చీట్ మీల్స్ చేయకుండా ఎలా కంట్రోల్ చేసుకోవాలి? బీయింగ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ నన్ను చాలామంది అడిగే క్వశ్చనే. వెల్కమ్ టు 13 out of 30 రీజన్స్ వై యూ ఆర్ నాట్ గ్రోయింగ్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఒక 4 థింగ్స్ చెప్తా. మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మోస్ట్లీ చీట్ మీల్స్ అవ్వకుండా ఉంటాయి. ఫస్ట్ థింగ్, మేక్ ఇట్ ఆబ్వియస్. మీరు ఆల్రెడీ మీల్ ప్రిపేర్ చేసేసుకున్నారనుకోండి, నేను ఒకవేళ జిమ్కి వెళ్ళినా రిటర్న్ వస్తున్నప్పుడు నాకు ఆల్రెడీ నా మీల్ ప్రిపేర్డ్ ఉందంటే నేను చీట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్, వెజీస్ అండ్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఆకలి అవుతుందో మీరు ఇవి తిన్నారనుకోండి, మీ స్టమక్ ఫుల్ అనిపించి ఎక్కువ చీట్ మీల్స్ చేయకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ థింగ్, ఆల్వేస్ మీకు ఒకవేళ చీట్ మీల్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే స్మాల్ మీల్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఈటింగ్ విండోలో ఎక్కువసేపు గ్యాప్ ఇవ్వకుండా స్మాల్ మీల్స్ లాగా డివైడ్ చేసుకొని త్రూ అవుట్ ద డే 5 to 6 మీల్స్ అట్లా తినడానికి ట్రై చేయండి, మీకు ఒకవేళ టైం ఉంటే. లాస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఒకవేళ ప్రాపర్ డైట్లో ఉన్నారు బట్ స్టిల్ చీట్ మీల్స్ అవుతున్నాయి అని అనిపిస్తే ఒక 100 or 200 క్యాలరీ సర్ప్లస్లో పెట్టుకొని ఏదైనా చిన్న యాక్టివిటీ పర్ఫామ్ చేయడానికి చూడండి. దీనివల్ల మీరు ఎక్కువ సర్ప్లస్లోకి వెళ్ళకుండా ప్రాపర్గా మెయింటెనెన్స్ క్యాలరీస్లో ఉండడానికి